గాడ్ ఫాదర్ ఈ సినిమా రిలీజ్ అయ్యి 50 సంవత్సరాలు దాటిన సందర్భంగా ఈ సినిమాని మళ్ళీ రిలీజ్ చేశారు. మేబీ అన్ని థియేటర్స్లో ఈ సినిమా రిలీజ్ అవ్వదు. మెట్రో సిటీస్లో దట్టు ఐనాక్స్ లాంటి మల్టీప్లెక్సెస్లో చాలా లిమిటెడ్ షోస్ వేస్తున్నారు. వీలైతే సినిమాని తప్పకుండా చూడండి. ఇలాంటి కల్ట్ క్లాసిక్ సినిమాని ఫోన్స్లోనో ట్యాబ్స్లోనో చూడడం వేరు, థియేటర్లో జనాల మధ్యన బిగ్ స్క్రీన్లో చూడడం వేరు. నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. గాడ్ ఫాదర్ ఒక క్లాసిక్. చాలా మంది డైరెక్టర్స్కి ఈ సినిమా ఒక భగవద్గీత లాంటిది. ఈవెన్ ఆర్జీవి లాంటి గ్రేట్ డైరెక్టర్స్ కూడా ఫ్రాన్సిస్ కపోలో ప్రవేశపెట్టిన ఆ రియలిస్టిక్ ఫిల్మ్ మేకింగ్ని ఎప్పటికీ ఫాలో అవుతున్నారు. ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ హిస్ కెరీర్ శివ నుంచి ఏ సినిమా తీసుకున్నా సరే గాడ్ ఫాదర్ యొక్క మూవీ ఇన్ఫ్లుయెన్స్ ఆర్జీవి గారి ఫిల్మ్ మేకింగ్ మీద చాలా కనిపిస్తుంది. అది ఒక స్క్రీన్ ప్లే అయి ఉండొచ్చు, క్యారెక్టర్స్ అయి ఉండొచ్చు, ఈవెన్ ఫ్రేమ్స్, విజువల్స్ కూడా అయి ఉండొచ్చు. లిటరల్గా సర్కారు, రౌడీ సినిమాలు గాడ్ ఫాదర్ సినిమాకి సీన్ టు సీన్ రీమేక్ లాగా ఉంటాయి. కానీ చెప్పుకోదగ్గ గొప్ప విషయం ఏమిటంటే ఆర్జీవి గారు ఈ విషయాన్ని ఎప్పుడూ దాయలేదు. ఎస్, నేను గాడ్ ఫాదర్ సినిమానే మళ్ళీ అటు ఇటు మార్చి తీస్తున్నానని చెప్పారు. కానీ మిగతా డైరెక్టర్లు అలా చెప్పకుండా గాడ్ ఫాదర్ సినిమాని అటు ఇటుగా మార్చి కాపీ కొట్టేశారు. గాడ్ ఫాదర్ని బేస్ చేసుకుని కొన్ని వందల సినిమాలు వచ్చి ఉంటాయి. అంతలా గాడ్ ఫాదర్ సినిమాలు ఏముంది అంటే రియలిజం. ఆర్జీవి గారు ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక గొప్ప దర్శకుడు ఎందుకయ్యారంటే బికాస్ ఆఫ్ దిస్ రియలిజం. బేసిక్గా మన సినిమాల కోసం రియలిస్టిక్ కాన్సెప్ట్లనే తీసుకుంటారు, కానీ వాటిని ఫ్యాంటసైజ్ చేస్తారు. దాంతో ఆ కథలో ఉన్న రియలిస్టిక్నెస్ పోతుంది. ఆర్జీవి గారి కంటే ముందే ఎన్నో సినిమాలు బాలీవుడ్లో అండర్ వరల్డ్ మీద వచ్చాయి. కానీ సత్య మూవీనే ఎందుకు షైన్ అయ్యింది? బికాస్ సత్య మూవీలో అండర్ వరల్డ్ ని చాలా రియలిస్టిక్ గా చూపించారు. అండర్ వరల్డ్ లో ఉండే మనుషులు ఎలా ఉంటారు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ ఎమోషన్స్ ని చాలా ఆథెంటిక్ గా చూపించారు. అప్పటి వరకు ఇండియన్ సినిమాల్లో సినిమాని ఎంత ఫ్యాంటసైజ్ చేసేవారంటే విపరీతమైన మేకప్, విజువల్స్ లో బ్రైట్ లైటింగ్ అండ్ ఆర్టిఫిషియల్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్లు ఇవే ఉండేవి. సినిమాకి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని కూడా ఫ్యాంటసైజ్ చేసేవారు. అలా చేయకపోతే సినిమాను చూడడానికి జనాలు రారు అనే భ్రమలో మన ఫిల్మ్ మేకర్స్ ఉండేవారు. దీన్ని బ్రేక్ చేసింది ఆర్జీవి గారు. అందుకే ఇండియన్ సినిమా చరిత్రలో ఆర్జీవి గారు ఒక రెవల్యూషనరీ డైరెక్టర్. కానీ ఇది ఆర్జీవి గారికి ఎక్కడి నుంచి వచ్చింది? గాడ్ ఫాదర్ మూవీ నుంచి. అంటే గాడ్ ఫాదర్ ఏ రేంజ్ రెవల్యూషనరీ సినిమానో మీరే అర్థం చేసుకోండి. రియల్ లైఫ్లో మనకి సినిమాల్లో చూపించినట్టుగా ఎలివేషన్స్ ఉండవు, బ్యాక్గ్రౌండ్లో బీజిఎంలు రావు, స్లో మోషన్ వాక్కులు ఉండవు, కేవలం ఎమోషన్స్ మాత్రమే ఉంటాయి. ఫ్రాన్సిస్ కపోలా ఆ ఎమోషన్స్ ని ఉన్నది ఉన్నట్టుగా చూపించాడు. అందుకే ఆ ఎఫెక్ట్ మన మీద చాలా ఎక్కువగా ఉంది. గాడ్ ఫాదర్ సినిమాలో ఎలివేషన్స్ కి బోల్డ్ అంత స్కోప్ ఉంది. ఆ ఎలివేషన్స్ తో ఈ సినిమాని తీసుంటే ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యుండేదేమో, కానీ ఇంత ఇంపాక్ట్ అయితే మాత్రం 100% ఉండేది కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఆ ఫిల్మ్ ప్రొడ్యూసర్ యొక్క గుర్రం తల నరికి తన బెడ్ మీదే పడుకోబెట్టడం చాలా ఇంపాక్ట్ఫుల్ గా ఉంటుంది. ఆ సీన్ ని నార్మల్ రెగ్యులర్ మూవీ లాగా ఎలివేట్ చేస్తే చాలా బాగా ఉండేదేమో, కానీ అసలు ఎలివేషనే చేయలేదు కాబట్టి మనం భయపడతాం. ఆ ప్రొడ్యూసర్తో పాటుగా గాడ్ ఫాదర్ అనేటువంటి వాడు ఎంత పవర్ఫుల్, రియల్ లైఫ్లో కూడా ఇలాంటి వాడు ఎవడైనా ఉంటాడేమో అని మనకు భయం వేస్తుంది. అక్కడ గాడ్ ఫాదర్ ఏం చెప్తున్నాడు? నీకు చాలా ఇష్టమైన నీ గుర్రాన్ని నీకే తెలియకుండా తల నరికి నీ మంచం మీదే పడుకోబెట్టాను, నీ పీక కోసి నిన్ను చంపడం ఒక లెక్క నాకు అంటున్నాడు. ఆ సీన్లో ఆ ప్రొడ్యూసరు వణికిపోతాడు, అరుస్తాడు భయంతో. రియల్ లైఫ్లో కూడా ఆ భయం అలాగే ఉంటుంది. భయం అంతటి పవర్ఫుల్ ఎమోషన్. అలాంటి ఒక పవర్ఫుల్ సీన్ని ఎలాంటి ఎలివేషన్స్ లేకుండా చాలా స్మూత్ ట్రాన్సిషన్ కట్తో మార్లోన్ బ్రాండో మీద నెక్స్ట్ సీన్ ఓపెన్ చేస్తాడు. ఏమీ హడావిడి ఉండదు. అలాగే ఈ సినిమాలో ఏది కూడా టకాటకమని జరిగిపోవు. జరిగే మార్పులన్నీ కూడా ఒక టైం ఫ్రేమ్లో జరుగుతూ ఉంటాయి. ఆల్ ప్యాచినో క్యారెక్టర్ నాకు అసలు ఈ మాఫియానే వద్దు అన్నట్టు చూపిస్తాడు ఫస్ట్లో, కానీ అలాంటి వ్యక్తి ఎలాగ నెక్స్ట్ గాడ్ ఫాదర్గా మారాడు అన్నది చాలా టైం తీసుకుని చాలా అద్భుతంగా చూపిస్తాడు డైరెక్టర్. ఏం చేస్తాడు? చుట్టూ శత్రువులు కాబట్టి వాడు బ్రతకాలంటే యుద్ధం చెయ్యాల్సిందే. దానికి తోడు తండ్రిలాగా తెలివైనవాడు అండ్ తండ్రి అంత మంచివాడు కూడా కాదు. డైరెక్టరు ఆ ఆల్ ప్యాచినో క్యారెక్టర్లో ఉన్న నెగిటివ్ షేడ్స్ను కూడా చాలా చక్కగా చూపిస్తాడు. మనకి క్లైమాక్స్లో అదే చెప్తాడు. తన భార్యకి తన బ్రదర్ ఇన్ లాని నేను చంపలేదు అని అబద్ధం చెప్పి పంపించేస్తాడు. భార్య నమ్మి వెళ్ళిపోతుంది. మారిపోయిన తన భర్తను చూస్తున్న భార్య కళ్ళల్లో, ఆ ముఖంలో
చక్కని ఆ వివరాన్ని చూపిస్తాడు డైరెక్టర్. ఆ గదిలో చుట్టుపక్కల ఉన్న మెంబర్స్ అందరూ వచ్చి ఆల్ ప్యాచినో హ్యాండ్ ని గాడ్ ఫాదర్ అని చెప్పి ముద్దు పెట్టుకుంటే మనం ఫీల్ అవుతాం వాడే నిజమైన గాడ్ ఫాదర్ అని. చాలా చాలా కన్విన్సింగ్ గా తీసే డైరెక్టర్. లాస్ట్ లో భార్య ఆల్ ప్యాచినో వంక అలా దీనంగా మారిపోయాడు అన్నట్టుగా చూస్తూ ఉంటుంది. ఒక గ్యాంగ్ మెంబర్ వచ్చి డోర్ వేసేస్తాడు. ఆ ఇంపాక్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది ఆ సీన్. అలాగే నాకు ఈ సినిమాలో చాలా చాలా నచ్చిన విషయం ఏమిటంటే ఏ క్యారెక్టర్ ని కూడా డెలిబరేట్ గా బ్యాడ్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ సర్కార్ మూవీలో సర్కార్ యొక్క పెద్ద కొడుక్కి నెక్స్ట్ సర్కార్ అయ్యే అర్హత ఏమాత్రం లేదు, ఓకే, కానీ వాడిని ఎలిమినేట్ ఎలాగైనా చేయాలని చెప్పి డెలిబరేట్గా ఒక బ్యాడ్ పర్సన్ చేసి చంపేస్తారు. అది నాకు ఏమాత్రం నచ్చలేదు. అదే మీరు గాడ్ ఫాదర్ మూవీ చూసుకోండి, మార్లన్ బ్రాండో అంటే గాడ్ ఫాదర్ యొక్క పెద్ద కొడుక్కి ఆ గాడ్ ఫాదర్ అయ్యే అర్హత ఏమాత్రం లేదు. గాడ్ ఫాదర్ పెద్ద కొడుకు అనాలోచితుడు, అస్సలు సీరియస్నెస్ ఉండదు, అమ్మాయిల వ్యసనపరుడు, ఆ పెద్ద మాఫియా సామ్రాజ్యాన్ని వాడు ఒక్కడే అస్సలు నడపలేడు. ఆ విషయం అక్కడున్న ప్రతి ఒక్కరికి తెలుసు. అలాగని వాడిని కంప్లీట్గా ఒక బ్యాడ్ పర్సన్ని చేసి చంపేయలేదు. వాడు తన చెల్లెల కోసం వెళ్తూ ఉంటే శత్రువుల చేతుల్లో చచ్చిపోతాడు. అప్పుడు ఆల్ ప్యాచినో క్యారెక్టర్కి గాడ్ ఫాదర్ అయ్యే అవకాశం వస్తుంది. ఆ అవకాశం కూడా తన మెరిట్ వల్ల వస్తుంది. ఇంకా పెద్ద కొడుకు ఇంకోటి ఉన్నాడు, వాడికి రాకుండా ఆల్ ప్యాచినోకి ఎందుకు వచ్చిందంటే తన మెరిట్ వల్ల. కష్ట సమయాల్లో శత్రువుల్ని చంపి ఒక్కడే ఆ పెద్ద మాఫియా సామ్రాజ్యాన్ని నడిపిస్తాడు. అందుకే మాఫియా మెంబర్స్ ఎవ్వరూ కూడా అభ్యంతరం చెప్పకుండా పూర్తి అంగీకారంతో ఆల్ ప్యాచినో క్యారెక్టర్ని నెక్స్ట్ గాడ్ ఫాదర్గా అంగీకరిస్తారు. అలాగే ఈ సినిమా ఫిల్మ్ మేకింగ్లో ఎంత గ్రేట్నెస్ అయితే ఉందో రైటింగ్లో కూడా అంతే గ్రేట్నెస్ ఉంది. చాలా చాలా ఇంటెలిజెంట్ రైటింగ్ ఉంటుంది ఈ సినిమాలో. ఆర్జీవి గారికి ఇప్పుడున్న ఇంటెలిజెన్స్ గాడ్ ఫాదర్ మూవీ నుంచే వచ్చిందేమో అన్నది నా అభిప్రాయం. గాడ్ ఫాదర్ సినిమాలో క్యారెక్టరైజేషన్స్లో ఉన్న బలం కానీ స్క్రీన్ ప్లేలో ఉన్న ఫ్లో కానీ చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ సినిమా చూస్తే ఈ సినిమాని కామన్ సెన్స్ ఉన్న డైరెక్టర్ తీసాడు అన్నది మనకి ఇట్టే అర్థమైపోతుంది. ఆడియన్స్ తింగర్ వాళ్ళు కాదు, వాళ్ళకు కూడా తెలివి ఉంటుంది అని డైరెక్టర్ గుర్తించినప్పుడే ఇలాంటి గొప్ప సినిమాలు వస్తాయి. ఇంకా టెక్నికల్గా ఈ సినిమా చాలా షైన్ అవుతుంది. నా వరకు ఈ సినిమాకి డైరెక్టరు, రైటరు, సినిమాటోగ్రఫరే 3 మెయిన్ పిల్లర్స్. ఈ సినిమా ఇంత కల్ట్ క్లాసిక్ అవ్వడానికి ఈ 3 డిపార్ట్మెంట్లే కారణం. చాలా మంది ఈ సినిమాలో మార్లన్ బ్రాండో అండ్ ఆల్ ప్యాచినోతో సహా మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్లు అన్నీ కూడా చాలా బాగుంటాయి అంటారు. నా వరకు అయితే మాత్రం ఆ పర్ఫార్మెన్స్లు చాలా ఓవర్ రేటెడ్గా అనిపిస్తాయి. బాగుంటాయి కానీ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్లు అయితే మాత్రం కాదు. ఇంకా ఫైనల్ వర్డ్ ఏంటి అంటే మనం ఇంత గొప్పగా రియలిజం గురించి చెప్పుకున్నాం. రియలిస్టిక్ సినిమా యొక్క ఇంపాక్ట్ నిజంగానే ఆడియన్స్ మీద అంత ఎక్కువగా ఉంటే ప్రతి డైరెక్టరు ప్రతి సినిమాని కూడా రియలిస్టిక్గానే తీయాలి కదా. ఎందుకు తీయట్లేదు? ఎందుకంటే ఒక రియలిస్టిక్ సినిమాని ప్రజలు ఎప్పుడైనా ఒకసారి చూస్తారు కానీ ప్రతిసారి చూడరు. ఎప్పుడో ఒకసారి జరిగితేనే అవి అద్భుతాలు అవుతాయి. గాడ్ ఫాదర్ ఒక అద్భుతం అంతే, అది ఒక్కసారే జరుగుతుంది, ప్రతిసారి జరగదు. సర్కార్ తీసిన ఆర్జీవి గారికి ఇప్పుడున్న ఆర్జీవి గారికి పెద్ద తేడా ఏమీ లేదు. విజువల్స్ అలాగే ఉంటాయి, క్యారెక్టరైజేషన్స్ అలాగే ఉంటాయి, క్యారెక్టర్స్ చెప్పే డైలాగ్ మాడ్యులేషన్ కూడా అలాగే ఉంటుంది, ఈవెన్ ఫ్రేమ్స్ కూడా అలాగే ఉంటాయి. కానీ ఎందుకని ఆర్జీవి గారి యొక్క సినిమాల ఇంపాక్ట్ తగ్గిపోయింది? ఎందుకంటే నేను ప్రతి సినిమాని కూడా రియలిస్టిక్ ఫిల్మ్ మేకింగ్లోనే తీస్తానంటే ఆడియన్స్కి ముఖం మొత్తేస్తుంది, మొనాటిని ఫీలింగ్ వస్తుంది. ఒక దర్శకుడి యొక్క ఏ 2 సినిమాల్లోనూ ఫిల్మ్ మేకింగ్ ఒకే స్టైల్లో ఉండకూడదు. అప్పుడే సినిమా ఆడియన్స్కి ఎగ్జైటింగ్గా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఎంతో మంది పెద్ద పెద్ద మంచి మంచి డైరెక్టర్లు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? కృష్ణవంశీ గారు, పెద్ద వంశీ గారు, పూరి జగన్నాథ్ గారు, వివి వినాయక్ గారు, శ్రీను వైట్ల గారు, ఎంతో మంది ఫెయిల్ అవుతున్నారు. వీళ్ళ ఫెయిల్యూర్స్ కి అతి పెద్ద కారణం సేమ్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్. కృష్ణవంశీ గారిది గులాబీ సినిమాలో ఏ రకమైన ఫిల్మ్ మేకింగ్ ఉంటుందో మొన్న ఈ మధ్య వచ్చిన రంగమార్తాన్లో కూడా అదే ఫిల్మ్ మేకింగ్ ఉంటుంది. సేమ్ థింగ్ హ్యాపెన్ టు ద ఆల్ డైరెక్టర్స్. పెద్ద వంశీ గారిది అంతే, పూరి జగన్నాథ్ గారిది అంతే, వివి వినాయక్ గారిది అంతే, శ్రీను వైట్ల గారిది అంతే. తరాలు మారుతున్నా సరే వీళ్ళ ఫిల్మ్ మేకింగ్ స్టైల్లో మాత్రం మార్పు రావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఊహించుకోండి, కృష్ణవంశీ గారు తమిళ్లో వచ్చిన రాక్షసన్ లాంటి ఒక థ్రిల్లర్ మూవీ తీసాడు అనుకోండి, ఎలా ఉంటుంది? పిచ్చెక్కిపోతుంది. పూరి జగన్నాథ్ గారు లాంటి ఒక మాస్ కమర్షియల్ డైరెక్టరు తుంబాడ్ లాంటి ఒక మంచి సినిమా తీసాడు అనుకోండి, ఎలా ఉంటుంది? పూరి జగన్నాథ్ ఏంటి, తుంబాడ్ లాంటి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీ తీయడం ఏంటని చెప్పి ఆడియన్స్కి చాలా ఎగ్జైట్మెంట్ వస్తుంది ఆ సినిమా మీద. ఇంకా ఫైనల్ వర్డ్ ఏంటి అంటే ప్రతి సినిమాకి కూడా తన ఫిల్మ్ మేకింగ్ స్టైల్ని మార్చడమే ఒక దర్శకుడి యొక్క లాంగ్ రన్ అండ్ సక్సెస్ఫుల్ కెరీర్కి మార్గదర్శకం. దట్స్ ఇట్. జై హింద్.